సిబిఐ 69 న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నిన్నటికి 124 మంది న్యాయవాదులు నామినేషన్లు స్వీకరణ. ఒక్కొక్క న్యాయవాది 1,25,000 నామినేషన్ ఫీజు రుసుము చెల్లించి నామినేషన్ల పత్రాలను సమర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా నిన్నటి రోజు అనగా 12/1/2026 కర్నూలు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య గారు నామినేషన్ పత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్రటరీ పద్మలత గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది డాక్టర్ జి బాలస్వామి, హైకోర్టు న్యాయవాది ఎం సురేష్, ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా న్యాయవాదులు మరియు నందికొట్కూరు బార్ అసోసియేషన్, కర్నూలు బార్ అసోసియేషన్ నుండి కె ప్రభాకర్, సాతర్ల రాజేష్ బాబు, సురేష్ మహారాజ్, శాంసన్ చక్ర నాయక్, పారారాజు, మ్యాథరి రాజేంద్ర ప్రసాద్, నాయకంటి మహేష్, సుమంత్ తదితర న్యాయవాదులు నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయుచున్న ఎం సుబ్బయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పాతవారిని ఓడించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. న్యాయవాదులకు సేవ చేసే భాగ్యం కలిగించాలని, బార్ కౌన్సిల్లో ప్రక్షాళన జరగాలంటే ఉత్తేజంగా ముందుకెళ్తున్నటువంటి న్యాయవాదులను గెలిపించాలని, న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. I filed my nomination papers to our Andhra Pradesh Bar Council Secretary Srimati Padmalata Garu. I am very thankful to each and every one of my friends who are helped me for filing of my nomination. I request all the advocates of Andhra Pradesh state kindly support my candidature, because I am always fought for the welfare of each and every advocate of Andhra Pradesh, and I am always thinking for the protection of each and every one of Andhra Pradesh advocates. Already I done as Kurnool District Bar Association President. Now I am contesting for Bar Council elections as member of Bar Council. So kindly cast your valuable vote in my favor and elect me member of Bar Council of Andhra Pradesh. Thank you, one and all. Thank you very much. ఈరోజు ఎం సుబ్బయ్య గారు కర్నూలు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, బార్ కౌన్సిల్లో మెంబర్గా పోటీ చేయదలుచుకొని నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగించాము. అలాగే ముందు కూడా ఆయన గెలిపించుకోవడంలో ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ తనవంత సహకారం ఇచ్చి ఆయన అత్యంత విజేతతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా ఆయన గెలిపిస్తూ అడ్వకేట్ల వెల్ఫేర్ కోసం ఆయన రాష్ట్రం కాంప్లైంట్, అలాగే జాతీయ రహదారుల్లో టోల్ ఫ్రీ కానీ, జాతీయ న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ 20 లక్షలు కానీ, అలాగే ఇన్సూరెన్స్ కార్డు 5 లక్షలు కానీ, అలాగే వందే భారత్ రైళ్లలో రిజర్వేషన్ కానీ, ఇటువంటివి అన్నింటినీ సాధించటకు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా సాధించటకు ఆయన తోడ్పాటు న్యాయవాదుల పట్ల చాలా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనను మొదటి ప్రాధాన్యత వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు రాజేష్ బాబు. థ్యాంక్ యూ.